సాయి గారు మీరేం విశ్లేషణ చేసావు, నేనే డిబేట్ లో కూడా మాట్లాడాను ఆ అంశం మీద కూడా. భారతదేశం అంతా ఎన్నికల కమిషన్ ఒక రూల్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక రూల్ పెట్టింది. నన్ను మాట్లాడించా మీరు అడగండి, డెఫినెట్లీ మీరు అడిగిన దాని ప్రధానికి సమాధానం చెప్తే ఎక్కడ వెనకడికి వేసే ప్రశ్న లేదు. 6 దశల పోలింగ్ అయిపోయిన తర్వాత 7వ దశ పోలింగ్ జరిగే కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ విజ్ఞప్తి ఇస్తే పోస్టల్ బ్యాలెట్ అంశాల్లో మిగిలిన ఏ రాష్ట్రంలో లేనటువంటి రూల్ ని మన దగ్గర పెట్టి యాక్సెప్ట్ చేశారు. అది మేము హైకోర్టుకి వెళ్ళినా జరగలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా జరగల. మేము రీపోలింగ్ జరగాలని కొన్ని చోట్లకి వెళ్ళినా ఆ టైం దాటిపోయింది, ఇప్పుడు రీపోలింగ్ ఏందని హైకోర్టు కొట్టేసింది. సో ఇవన్నీ జరిగినటువంటి అంశాలే, ప్రజలు కూడా చూసినటువంటి అంశాలు. సో ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా ఏదో అవినీతి లేదంటే దౌర్జన్యాలు దాడులు, మరి లక్ష్మణ్ గారు పొద్దు నుంచి టీవీలు చూస్తున్నారో లేదో తెలియదు. ఎవరు దౌర్జన్యాలు చేస్తున్నారో, ఎవరు దాడులు చేస్తున్నారో, ఏ విధమైనటువంటి దాడులు జరుగుతున్నాయో దాని మీద కనీసం మరి ఎవరు కూడా ఖండించినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు కనపడితేనో, లేదంటే రెడ్డి అనే తోక కనపడితేనో, లేదంటే ఏదన్నా బోర్డు మీద రెడ్డి అని కనపడితేనో, మొబైల్ స్టిక్కర్ మీద వైఎస్ఆర్ సిపి స్టిక్కర్ వేసుకుంటే పాపం నవ్వుతున్నారు రామ్ కుమార్ గారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళకి నవ్వురాదు కదా. సరే, దాన్ని కనీసం ఖండించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండి ఈరోజు దాడులకు ఉసిగొలుపుతుంది ఎవరో. కానీ పోలీసులు పక్కన ఉంటే పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగినాయి. న్యూస్ వీడియోలో మీరు కూడా చూశారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దాడులు దౌర్జన్యాలతో ఎవరు ఈ రోజు అరాచకాలను సృష్టిస్తున్నారనే దాని మీద లక్ష్మణ్ గారు మాట్లాడంటే బాగుండేది. రెండోది, ఉద్యోగస్తుల ఓట్లకు సంబంధించి ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఖచ్చితంగా ఏకీభవించాను సార్. 40% ఉద్యోగులు కూడా మొత్తం మీరు ఓవరాల్ నేను ఫిగర్ చెప్తాను, దాని మీద జరుగుతా ఉంది ఆల్రెడీ. ఓవరాల్ గా చూస్తే 40% ఉద్యోగస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, 60% తెలుగుదేశానికి వేసిన. సో ఉద్యోగస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు పూర్తిగా అని అంటే కూడా అది రాంగ్ అనాలిసిస్ అని నేను అంట. సో అన్ని వర్గాలు ఓట్లు పడ్డాయి. 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 11 సీట్లు వచ్చిన. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటి, నిజంగా 70,000, 90,000, 80,000 పోటీ చేసిన ప్రతి సీటు ప్రతి ఒక్కళ్ళు గెలిచేటటువంటి నిజంగా అలాంటి తీర్పు ప్రజలు ఇచ్చారా? ఎందుకంటే 7 అసెంబ్లీ సీట్లు ఓడిపోతే పార్లమెంట్ కి 2 లక్షల క్రాస్ ఓట్లు మెజార్టీతో మా అభ్యర్థి గెలిచాడు తిరుపతి పార్లమెంట్ లో, గురుమూర్తి గారు మీ అందరికి పరిచయమే. 7 అసెంబ్లీలు ఓడిపోయాను సార్. 7 అసెంబ్లీల్లో మీరు ఓడిపోయినటువంటి 7 అసెంబ్లీలకు సంబంధించి మెజార్టీలు చూస్తే దాదాపు 2 లక్షల క్రాస్ ఓటింగ్. తెలుగుదేశం 192,080 కూడా తెలుగుదేశంకు పడ్డాయి 7 అసెంబ్లీల మీద వాళ్ళకి మెజార్టీ. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,069తో గెలిచింది. కడపలో అవినాష్ రెడ్డి గారికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము 2 గెలిచాం అక్కడ కడపలో. ఆ రెండింటికి సంబంధించి మాకు వచ్చినటువంటి మెజార్టీ 80,254. మిగిలిన 6 నియోజకవర్గాల్లో మిగిలిన 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం